భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది నాయకులు వాళ్ళు కూడా అసహనానికి గురవుతున్నారు. నిజం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఐడియాలజికల్ డిఫరెంట్ ఉన్నా కానీ దాంట్లో ఉండి త్యాగం చేసి అసలు చరిత్రలో వాళ్ళ పేరు లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇంట్లో తిరిగినటువంటి వాళ్ళు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుండి కూడా ఇప్పటికీ కూడా అప్పుడు ఎదురోటి తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏం కాలేదు దాంట్లో. కానీ ఒక రోడ్ సైడ్ రోమియోని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి స్థాయిలో కూర్చుండబెట్టి ఆ పార్టీకి మీకు వ్యక్తిత్వాలకు పార్టీ ఐడియాలజీ కూడా దెబ్బతీసేటువంటి స్థితిలో ఇలా బండి సంజయ్ ప్రవర్తన ఉన్నదని చెప్పి చాలా మంది ఆ పార్టీలో కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎక్కడ కనిపించినా ఇలా వీళ్ళు మేము మొన్న ఒక 800 సంవత్సరాల కింద కట్టినటువంటి కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడి మీద కొడితే పోయినాం. నిన్న మళ్ళా అనువకొండల షాయంపేటల ఒక ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు గవర్నమెంట్. అది ఎవరు పంపిండో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిన్న మేము మళ్ళా మా టీం అంతా పోయినాం. నేను, రఘు, సీను కావచ్చు, రాకేష్ అందరం కలిసి పోయినాం. అదంతా సమాజాన్ని చూపించినాం. ఇప్పుడు మేమే హిందుత్వాన్ని మేమే కాపాడుతామని చెప్పుకుంటున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఉండి ఇలా విగ్రహాలను గుడులను కూడగొడతా ఉన్నారు. ఇలా ఈ సమాజాన్ని అందరికీ అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత యావత్ సమాజం మీద ఉన్నది. ఇలా వీళ్ళు ఓట్ల గురించి చేస్తున్నారు, కానీ వీళ్ళంతా కలిసే ఉన్నారు. పైన పైసలు ఉన్నటువంటి వాళ్ళు, పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అంతా ఒకటే కులము, ఒకటే మతం. అది చాలా క్లియర్ గా సమాజానికి ఇది క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఉన్నోనికి ఒక చట్టం ఒక తీరు ఉంటది, లేనోనికి ఒక తీరు ఉంటది. ఇది క్లియర్ గా బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పష్టమైంది. ఇప్పుడు నేను చదివిన చట్టాలల్లో తప్పెక్కడ ఉండేది ఉంటే దేనికంటే దానికుంటాం. మీకు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా మేము ఇస్తాము. ఎవరెవరైతే వార్నింగ్లు ఇచ్చి బయట మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత ఎవరెవరి మీడియా ఛానళ్లల్లా ఎవరెవరైతే ఆ మైనర్ బాలిక డీటెయిల్స్ ఎవరెవరైతే బయట పెట్టిండ్రో వాళ్ళ మీద మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే, ఇంకొక రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకొక రాజకీయ పార్టీ మాజీ పోలీస్ అధికారి ఇంకో వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆ పార్టీలప్పుడు 100% ఇవి జరిగినాయి. వాళ్ళ పార్టీలప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో కూడా మైనర్ల మీద జరిగినాయి. నిన్నగాక మొన్న డ్రగ్స్ కూడా దొరికింది కదా, వాళ్ళు కూడా నిజంగా కూడా మరి వాళ్ళ పార్టీలకు వెళ్ళి బర్తరఫ్ చేయలే, కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు. మీరు నీ నెత్తి మీద మచ్చలేదా అంటే నీ నెత్తి మీద మచ్చలేదా, నువ్వు తినలేదా అంటే నువ్వు తినలేదా, నీ ప్రభుత్వంలో రేపు జరగలేదా అంటే నీ ప్రభుత్వంలో జరుగుతలేవా అని మీరు పంచాయతీ పెట్టుకొని దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇలా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు మా బోటోళ్ళము బయట సంఘాలు చాలా మంది కొట్లాడుతున్నారు. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, డిఫరెంట్ వాయిసెస్ బయట వినబడుతున్నాయి. సో ఈ పార్టీల పంచాయతీ కాదు ఇది. ఎందుకంటే నేను నిన్న చిన్న విచిత్రంగా విన్నా, ఈ పోలీస్ ఆఫీసర్ పెద్ద మంచి భాష, నేను మాట్లాడలేప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇది అంతకుముందు టెలిఫోన్స్ ఏంటంటే రికార్డింగ్ చేసి ఈ టెలిఫోన్స్ అందరి సమాచారం వింటున్నారు, ఫ్యామిలీ మెంబర్ సమాచారం వింటున్నారు, కుటుంబం వాళ్ళయి అందరి సమాచారం వింటున్నారు, జడ్జిలై కూడా వీళ్ళు వింటున్నారు అని చెప్పని ఫోన్ ట్యాపింగ్ కేసుల మీద చాలా మాట్లాడిన ఆయన నిన్న సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఏమంటాడంటే ఆ ప్రభుత్వంలో ఏం కాలేదు కానీ దానికి సిట్లు వేసిరని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళు విశ్వసనీయత వాళ్ళ మాటల పట్ల కూడా ఉండదు కాబట్టి ప్రజాపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళము మనమంతా జనము ఇటువంటి వాళ్లకు ఇట్లా సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇప్పుడు మా ఓటర్ల మీద నాది కూడా ఒకటిద్దరు పెట్టినట. సరే, అది పెద్ద పట్టించుకునేది కాదు, కానీ మళ్ళా చెప్తున్నాం, ప్రజాబలము చాలా సుప్రీం. మీరు ఇంకా ఈ దమనకాండ, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కనుక చేసుకుంటూ పోయి మీరు చట్టంను రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తే మాత్రం క్రాంతిదల్గా, పృథ్వీరాజ్గా, తెలంగాణ సమాజంగా ఊకునే సవాలే లేదు. ఒక్క దాడి జరిగితే గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా రిపీటెడ్ గా, ఈ ముగ్గురు మీద ఈగ వాలినా గాని, ఆల్రెడీ తన మీద 3 సార్లు అయింది, ఈగ వాలినా గాని నిద్రపోకుండా మేమే దీక్ష తీసుకుంటాం, మేమే నినాదాలు ఇచ్చుకుంటూ పోతాం. జై శ్రీరామ్ అని చెప్పని కార్ సేవ ఎట్లయితే అక్కడ జరిగిందో అయోధ్యలో, అట్లా మీ ఇళ్ల కాడికి వస్తామని చెప్పదలుచుకున్నా. కార్ సేవలు మీ ఇళ్ల మీదకి వచ్చి చేస్తాము. సమాజం పట్ల, మైనర్ బాలికల పట్ల, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల పట్ల నిలబడ్డటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తా అంటే చూసుకుంటా చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పదలుచుకున్న. డీజీపీ గారికి కూడా చెప్తున్నా, ఈ సుపారీ గ్యాంగ్ ఎవరు, ఈ డాక్టర్ ఎవరు,
వీళ్ళ మీద మళ్ళా దాడులు ప్లాన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? గతంలో జరిగినాయి కాబట్టి చెప్తున్నాం. నిన్న మొన్న ఎమ్మెల్యే అని చూడకుండా కూడా తెలుసు కదా, సమాజం మొత్తం చూసింది కదా, కరీంనగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినాం కదా, అదంతా బండి సంజయ్ మనుషులు చేసినటువంటిది. సిరిసిల్లలో కూడా అంతకు ముందు రోజు ఒక ఫామ్ హౌస్ లో, మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అనుచరులు, మరి వాళ్ళందరూ గుండాలా నాకు తెలియదు కానీ ఈయన మాత్రం గుండా మెంటాలిటీ, కూర్చొని పెట్టిన తర్వాత తెల్లారే సిరిసిల్లలో దాడి చేసిండ్రు, ఇంకో రాజకీయ పార్టీ మీద దాడి చేసిండ్రు. సో ఈ దాడులకు పూనుకుంటున్నారు వీళ్ళు. ఈ దాడులకు ఎవరైనా భయపడటం లేడు కానీ సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు ఇంత దుర్మార్గం చేసి జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళు, చట్ట ప్రకారంగా జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళను మీరు ములాఖాత్ అయ్యి బయట వదిలేస్తే ఆంబోతుల లెక్క దిక్కుంటా సామాన్యమైన జనాల మీద 100 తలలు గల విషపు సర్పాల లెక్క సమాజం మీద కాటేస్తున్నారు కదా. ఆ కాటేస్తున్న వీళ్ళు తెలంగాణ సమాజానికి ఉన్నట్టు చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ సుపారీ గ్యాంగ్ డీజీపీ గారు చెప్తున్న, గతంలో కూడా ఇదే వేదిక మీద విమలక్క మీద కూడా ఇట్లనే కొన్ని మాటలు మాట్లాడితే తీసుకుపోయి పిటిషన్లు పెడితే అరెస్టులు చేయలే, వాళ్ళ బొమ్మలతో సహా తీసుకుపోయి పెడితే కూడా చేయలే. చట్టం మీద నమ్మకం లేదా అంటే ప్రజల మీద నమ్మకం లేదు కనుక పెడుతున్నాం, అవసరం అనుకుంటే డీజీపీ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. కానీ ఇదైతే అందరు చూస్తారు. మొన్న ఇక్కడ పెట్టింది డీజీపీ ఆఫీస్ లో లైవ్ లో చూస్తారట, రౌండ్ టేబుల్ పెట్టిందంతా పోలీసు వాళ్ళు చెప్పి మాకు. ఇది కూడా చూసేటోళ్ళు అందరికీ చెప్పదలుచుకున్నాం మేము. చెవులు ఉన్నోళ్లకు, చెవులు లేని వాళ్ళకు, ముఖాలు కనిపించే కనిపిన అందరికీ చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో దాడులు చేస్తాము, హతమార్స్తాము, చంపుతాము అని దేవుని పేరు మీద చంపుతాం అంటే మేము కూడా దేవుని పేరు మీద చెప్తున్నాం. మేము కూడా ఖాళీ కూర్చోలే, ఇక్కడ సమాజాన్ని మొత్తం ఒక్కటి చేస్తాం. రాజకీయంగా మిమ్మల్ని మీకు సహకరించేటువంటి రాజకీయ వ్యవస్థలను బొందబెట్టేదాకా నిద్రపోమని చెప్పి చెప్పదలుచుకున్నారు.